దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలో పూరి శ్రీ క్షేత్రరత్న భాండాగారం రహస్యంగా తెరిచేందుకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుని ఆభరణాల గది కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం ఓపెన్ కానుంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేందనే అంచనాలు ఉన్నాయి. నేడు పూరిలో ప్రముఖ జగన్నాథ దేవాలయంలో రత్న భాండాగారం తెరవనున్నారు. అందులో విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయబోతున్నారు. 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలుంటాయనే భయం ఉంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసిన సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భాండారంలో ప్రవేశించే అవకాశం ఉంది. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలోనే ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు చేసేందుకు అవసరమయ్యే నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగిలిన ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తున్నారు. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్రనారాయణ మిశ్రా తెలిపారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగర వివరాలు పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలు రప్పించిన ఆభరణాల విలువ మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారం తెరిచి చూశారు. ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దాన్ని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలో కూడా చర్చ సాగింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి.
జగన్నాథ్ ఆలయంలో రత్నాల భాండాగారం తెరిచే బాధ్యత విశ్వనాథ్ కమిటీ తీసుకుంది. ఆయన నేతృత్వంలో 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈ కమిటీ జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులు లెక్కించి వాటిపై నివేదిక రూపొందిస్తుంది. సాంప్రదాయ దుస్తుల్లో రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులు లెక్కిస్తారని తెలుస్తోంది.